హాయ్ గైస్, ఫంకీ మూవీ రివ్యూ అనమాట. సారీ గైస్, రివ్యూ కొద్దిగా లేట్ అయింది. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఎలా ఉంది అంటే నాకైతే యావరేజ్ గా అనిపించింది గైస్. మెయిన్ ఏంటి అంటే మూవీలో వచ్చేసి అనుదీప్ గారి ఆ డైలాగ్ రైటింగ్ ఏదైతే ఉందో, కామెడీ వర్షన్ ఏదైతే ఉందో వీటి వరకు ఓకేగా అని చెప్పొచ్చు. కానీ మెయిన్ ఏంటి అంటే స్టోరీ విషయానికి వచ్చేస్తే లాగ్ గా అనిపించేసి ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఒకదాని ఎమ్మటి పెట్టినట్టు కాకుండా ఒక డిఫరెంట్ ఫీలింగ్ గా అనిపించి ఎట్నుంచి అతికిచ్చినట్టు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే అనిపించింది అనమాట. ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్లారిటీ లేకుండా అయితే అనిపించింది. అండ్ మూవీని కొద్దిగా ట్రిమ్ చేసినట్టయితే చెప్పారు కాబట్టి దాని వల్ల కూడా కొద్దిగా మైనస్ లాగా అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్ గా అయితే విశ్వక్సేన్ గారి ప్రీవియస్ మూవీస్ తో పోలిస్తే ఇది కొద్దిగా బెటర్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇక ఫ్యామిలీస్ తో చూడొచ్చా అంటే చూడొచ్చు, అలర్ట్ కంటెంట్ అయితే ఏం లేదనమాట. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మూవీ ప్లాట్ ఏంటి అంటే మన విశ్వక్సేన్ గారు వచ్చేసి ఫిల్మ్ డైరెక్టర్ అనమాట. మూవీ తీద్దామని నరేష్ గారి దగ్గరికి అయితే వస్తారనమాట. నరేష్ గారు వచ్చేసి ప్రొడ్యూసర్ అనమాట. సో విశ్వక్సేన్ గారు వచ్చేసి మూవీ బడ్జెట్ ని పెంచుకుంటూ పోవటం వల్ల నరేష్ గారు ఒక సిచ్యువేషన్ వల్ల మూవీ ఆపేద్దాం అన్న సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి వీళ్ళు మూవీ తీసారా తీయలేదా, మధ్యలో కయాడి గారు వచ్చి ఏం చేశారు, అండ్ ₹1,00,00,000 మూవీని కంప్లీట్ చేశారా అనేదే మూవీ ప్లాట్ అనమాట. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఏదైతే ఉందో ఓకేగా అన్నట్టయితే ఉంటది అనమాట. మెయిన్ ఏంటి అంటే ఇంటర్వెల్ లో ఒకటి మంచి ఒక కామెడీ ట్రాక్ ఏదైతే ఉందో అది వేరే లెవెల్ గా వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎలా ఉంటది అంటే ఆ ఇంట్రడక్షన్ తో మొదలైన తర్వాతకి మెయిన్ ఏంటి అంటే ఆ సినిమా ఆగిపోయే సిచ్యువేషన్స్ అయితే వస్తాయి అనమాట. అక్కడి నుంచి లొకేషన్స్ చూడటానికి వెళ్ళినప్పుడు గానీ ఆ మూవీ మొత్తానికి కూడా ఆ సీన్స్ అవే ఉంటాయి అనమాట. సో మెయిన్ ఇంటర్వెల్ అనేది చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో అది కొద్దిగా బెటర్ ఫీలింగ్ అనేది అనిపిస్తుంది. మెయిన్ ఏంటి అంటే హీరోకి ఆ ఎమోషన్స్ లేదు అన్న ఆ క్రియేట్ చేయడం ఏదైతే ఉందో అది ఎందుకో వియర్డ్ గా అనిపించి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే కలిగింది అనమాట. అది ఎందుకో సెట్ అవనట్టు అయితే అనిపించింది. అండ్ దాంతో పాటు ఆ క్లైమాక్స్ ఏదైతే ఉందో అది కూడా అంత వర్కౌట్ అయినట్టు అయితే అనిపించలేదు. సో ఓవరాల్ గా అయితే మూవీ ఒక యావరేజ్ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇక మూవీలో ప్లేసెస్ విషయానికి వచ్చేస్తే విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అండ్ అనుదీప్ గారి ఆ డైలాగ్ వర్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి మూవీకి చాలా ప్లసెస్ అని చెప్పొచ్చు. అండ్ హీరోయిన్ గారి యాక్టింగ్ తో పాటు ఆ ఇంటర్వెల్ సీన్ ఏదైతే ఉందో అండ్ దాంతో పాటు ఆ క్లైమాక్స్ కొద్దిగా పర్వాలేదు అని చెప్పచ్చు. మైనస్ విషయానికి వచ్చేస్తే ఆ మూవీ సీన్స్ ఏదైతే ఉన్నాయో ఒక డిఫరెంట్ గా అనిపించింది. అండ్ దాంతో పాటు ఏ సీన్స్ ఎట్ వస్తున్నాయి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది అనమాట. లాగ్ అనిపించింది మూవీ కూడా, రైటింగ్ దగ్గర కొద్దిగా దెబ్బపడినట్టు అయితే అనిపించింది అనమాట. ఇక సాంగ్స్ బీజన్స్ విషయానికి వచ్చేస్తే సాంగ్స్ చాలా బాగున్నాయి. నేను మూవీకి రేటింగ్ వచ్చేసి 5 అయితే 2.5 అయితే ఇస్తున్నాను గైస్.